యాకుత్పుర మ్యాన్ హోల్ ఘటనపై టీవీ9 కథనాలకు ప్రభుత్వం సీరియస్ అయింది. హైడ్రా తన తప్పు తెలుసుకుంది, బాధ్యులపై చర్యలకు దిగింది. అయినా హైడ్రా మ్యాన్ హోల్ క్యాప్ ఎందుకు తీసింది? ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేసింది? పాపం హైడ్రాదే. చాలా స్పష్టంగా హైడ్రాదే తప్పు జరిగింది. చాలా స్పష్టంగా మళ్ళీ ఇంకోసారి హైడ్రా రంగనాథ్ ఏమంటున్నారో వినండి. చాలా స్పష్టంగా హైడ్రాదే తప్పు జరిగింది. హైడ్రాదే తప్పు జరిగింది. చాలా స్పష్టంగా విన్నారుగా, ఈ పాపం హైడ్రాదే, ఈ నిర్లక్ష్యం హైడ్రాదే, ఈ తప్పు చేసింది హైడ్రానే. గురువారం ఉదయాన్నే పాప పడిపోతే గురువారం శుక్రవారం టీవీ9 వరుస పెట్టి కథనాలతో వాయిస్తే తప్పెవరిది హైడ్రా అంటూ గొంతు చించుకుంటే శుక్రవారం సాయంత్రానికి కానీ హైడ్రాకు తెల్లారలేదు. తన తప్పేంటో తెలుసుకోలేదు. పైపెచ్చు తన తప్పుకు ఇతర డిపార్ట్మెంట్స్ మీదకు వేసేందుకు శాయశక్తుల పావులు కదిపింది. ప్రభుత్వం సీరియస్ కావడంతో తన పప్పులు ఉడకలేదు. కానీ లేకుంటే ఏం జరిగేది? చివరకు తన తప్పు తెలుసుకుని లెంపలేసుకుంది. పూర్తిగా ఎంక్వైరీ చేసుకుని ఎవరు దానికి బాధ్యులు అనేది ఏ ఏజెన్సీ అంటే దాంట్లో, ఎందుకంటే అది జిహెచ్ఎంసీ వాళ్ళ ఇది వాళ్ళు క్లీన్ చేస్తుంటారో లేకపోతే వాళ్ళు అంటే మ్యాన్హోల్స్ అనేది జిహెచ్ఎంసీ స్టామ్ వాటర్స్ ఉంటాయి, కొన్ని ఏమో వాటర్ బోర్డు ఉంటాయి. హైడ్రా ఏమో దాన్ని క్లీనింగ్ చేసేటటువంటి సిస్టమ్ ఇప్పుడు హైడ్రాకి ఇచ్చారు. సో ఎవరిది అనే దగ్గర నిన్న కొంత కన్ఫ్యూషన్ ఉంది. కానీ బట్ మాకు ఒక ఈ సీసీ కెమెరాస్ ప్లస్ దాంతో ఎంక్వైరీ చేసినప్పుడు చాలా స్పష్టంగా అది హైడ్రాదే తప్పు జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. బాబు తప్పు మాదే అంటూ చేతులు కాలాక ఆకులు పట్టుకుంది హైడ్రా. కానీ చేతులు కాలింది హైడ్రాకు కాదు, సామాన్యులకు. సీసీటీవీ ఫుటేజ్ లో తప్పెవరిదో స్పష్టంగా తెలుస్తున్న జీహెచ్ఎంసీ, జలమండలి, హైడ్రా 3 డిపార్ట్మెంట్లు దాగుడు మూతలాడుతూ మూతెవరు తీశారో చెప్పకుండా మూతి ముడుచు కూర్చున్నాయి. చివరకు టీవీ9 మూతపై మోతెక్కే కథనాలు ప్రసారం చేయడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. చివరకు హైడ్రా దారికొచ్చి తప్పు తామదేనని ఒప్పుకుంది. హైడ్రా వివరణ ఇచ్చుకుంది, బాధ్యులపై చర్యలు తీసుకుంది. సరే, కానీ మూతెందుకు తీసిందో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. పోనీ మూత తీసి క్లీన్ చేసిందా అంటే అదీ లేదు. అదే దుర్గంధం. మ్యాన్హోల్ క్యాప్ తీస్తే మురికి నీరంతా 3 అడుగుల మేర చేరి ఉంది. అదృష్టవశాత్తు పాప తలకిందులుగా పడలేదు. అందుకే పాప నానమ్మ ఈజీగా మ్యాన్హోల్ నుంచి పాపను బయటకు తీయగలిగింది. లేకుంటే తలకిందులుగా పడి ఉండి పాప నానమ్మ గమనించకుండా ఉంటే ఎంత ఘోరం జరిగి ఉండేది. ఏమి హైడ్రా, ఇప్పటికైనా మేల్కొట్టావా?